నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో గత దశాబ్ద కాలంగా జరిగిన మ్యాజిక్ వల్ల చాలా మంది రియల్ ఎస్టేట్‌కి ఆకర్షింపబడి దాంట్లో భారీగా పెట్టుబడులు పెట్టి ఒక 20% మంది తీవ్రంగా లాభపడి మిగతా 80% మంది ఆ ఫలాలను పొందలేక తమ ఇబ్బందులను అడ్డం పెట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకుంటూ అంటే తమ ఇబ్బందులు దీనివల్ల సృష్టించబడ్డాయి అని బిల్డప్ ఇచ్చి కవరప్ చేసి ఈ 80% మంది ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్‌ని కాపాడుతున్నారు. ఎవడు ప్రాఫిట్‌లో ఉన్నాడో వాడు ఎస్కేప్ అయిపోయాడు. ప్రాక్టికల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ భజన చేసేది ఎవరంటే ఇరుక్కుపోయిన 80% మంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎవడు ఇరుక్కుపోయాడో వాళ్ళే భజన చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇరుక్కుపోయిన డబ్బు బయటికి రావాలి అంటే భజన చేయాల్సిందే. ఈ 80% మంది ఏమాత్రం నెగెటివ్ ఫ్యాక్టర్స్ ఈ రియల్ ఎస్టేట్‌లో ఇంట్రొడ్యూస్ చేసిండ్రంటే రియల్ ఎస్టేట్ ఇక లేవదని వీళ్ళకి కూడా తెలుసు. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇలా పబ్లిసిటీకి చేయటం లేదా పబ్లిసిటీకి అనుకూలంగా ఉండటం జరుగుతుంది. అయితే ఈ ఏజెంట్లు కానివ్వండి లేదా బిల్డర్లు కానివ్వండి తమ శక్తిని మించి ఈ నెగటివ్ పబ్లిసిటీని కౌంటర్ చేయడానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా అది కొలిక్కి రావటం లేదు. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ పీక్ స్టేజ్లో ఉండే. ఆ పీక్ కంటిన్యూ అవుతుంది అని అనుకున్న వాళ్ళే ఇవాళ 80% రియల్ ఎస్టేట్‌లో ఇరుక్కున్న వాళ్ళు. ఆ పీక్ ఉందని గుర్తుపట్టి అమ్మేసుకొని బయటపడ్డ వాళ్ళు ఇవాళ రెండింతల భూమి కొనే స్థాయిలో ఉన్నారు. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇన్ రియల్ ఎస్టేట్ అని దీని అర్థం. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ అబౌట్ ప్రిడిక్షన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ప్రాక్టికాలిటీని మరిచి కొన్ని గిమిక్స్ని నమ్ముకొని అది హిస్టరీలో రిపీట్ అవుతుంది అంటే అది మీ మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం కేవలం ఇన్వెస్టర్స్ చేయలేదండి, అది ఆశ్చర్యకరం. ఈ మూర్ఖత్వం బిల్డర్స్ చేశారు, మెజారిటీ ఆఫ్ బిల్డర్స్ చేశారు. అంటే ఈ కట్టు కథని వేల కోట్లు పెట్టి నమ్మి డెవలప్మెంట్లో డబ్బు పెట్టారు. ఇప్పుడు మింగలేని కక్కలేని స్థితిలో బిల్డర్స్ ఉన్నారు. ఈ 6 monthsలో హైడ్రా పరిణామాల తర్వాత ఇక రియల్ ఎస్టేట్‌కి ఫ్యూచర్ లేదు, ఇక మన డబ్బు తిరిగి రాదు అని చాలామంది బిల్డర్స్ డిసైడ్ అయిపోయారు.
కానీ వాళ్ళ ప్రాబ్లం ఏమంటే సేల్స్ ఎంత డిలే అవుతుంటే ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉంది రియల్ ఎస్టేట్ అంటే సేల్స్ ఎలా డిలే అవుతుంటే సేలబిలిటీ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువ డిలే అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తర్వాత 1 మంత్ తర్వాత సిచ్యువేషన్ ఇంకా బ్యాడ్గా ఉండబోతుంది కానీ మంచిగా మారతలేదు. అంటే ఇవాళ ఉన్న ధర రేపు వచ్చేది కష్టం. రేపు మీరు రివైజ్ చేసి తక్కువ చేసినా ఒక నెల పడుతుంది కనుక ఆ నెలలో ఈ పరిణామాలు చేంజ్ అయ్యి ఆ ధర కూడా వచ్చేది కష్టం. అట్లా ఆ చైన్ సిస్టంలో ప్రాపర్టీ వాల్యూస్ స్టెప్ బై స్టెప్ కిందికి వస్తున్నాయి. అంటే ఎవరు కూడా ఇలా పడే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పై పెట్టుబడి పెట్టడానికి ఎవడు రెడీగా లేడు. బికాస్ ప్రైజ్ యొక్క హిస్టరీ చాలా ప్రమాదకరంగా ఉంది. సడన్ ఎస్కలేషన్ ఇన్ ప్రైజెస్ అబౌట్ 200 to 300% ఒక గ్రాఫ్ క్రియేట్ అవుతలేదు రియల్ ఎస్టేట్కి. ఇప్పుడు పడటం ఇలా మెల్లమెల్ల పడుతుంటే అడ్జస్ట్ చేసుకొని సేల్స్ చేస్తారు. అట్లా కాలేదు, సడన్గా గ్రోత్ వచ్చింది. ఈ గ్రోత్ ఒక గ్రాఫ్ వేయడానికి లేదు. ఎందుకు లేదు గ్రాఫ్ వేయడానికి అంటే సడన్గా టర్న్ అవుతున్న పొలిటికల్ అండ్ సోషల్ అట్మాస్ఫియర్. ఇది ఓన్లీ బిల్డర్స్కి అర్థమవుతుంది. నార్మల్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారు కానీ బిల్డర్స్ ఈ సిచ్యువేషన్ని అంటే రోజుకు ఒక గండంలా గడుస్తుంది వాళ్ళకు. ప్రభుత్వం ఒకవైపు ఫ్యూచర్ సిటీ అని ఒక మేజ్ క్రియేట్ చేసి రోడ్లు వేసి నానా తిప్పాలు పడుతుంటే బిల్డర్స్ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఉన్న ఇన్వెంటరీ ఎలా అమ్మాలి, ఇది పెద్ద క్వశ్చన్ మనకు. ఫ్యూచర్ డెవలప్మెంట్ పాస్ట్ డెవలప్మెంట్ కాదు. ప్రాజెక్ట్ రెడీ అయింది, ఫ్లాట్ సేల్స్ డిలే అవుతుంటే ఇంట్రెస్ట్ ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఒత్తిడి పెరిగితే కాస్ట్ పెంచాల్సి వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు ఈ పడే రియల్ ఎస్టేట్లో కాస్ట్ ఎందుకు పెంచుతున్నారు బిల్డర్ అని. దానికి కారణం చెప్తున్నా. బిల్డర్ సేల్స్ డిలే అయితే ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువైతుంది. ఇంట్రెస్ట్ బర్డన్ తట్టుకోవాలంటే కొత్త ప్రాజెక్ట్ చేయలేడు. ఇంట్రెస్ట్ బర్డన్ తట్టుకోవాలంటే రేటు పెంచాలి. రేటు పెంచుతున్నాడు. రేటు పెంచితే సేల్స్ ఇంకా డిలే అవుతుంది. సేల్స్ డిలే కాగానే ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువైతుంది. ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువైతే ఇంకా రేటు పెంచుతున్నాడు. అంటే రేటు పెంచాలని లేకపోయినా రేటు పెంచితే సేల్స్ కావని తెలిసినా ఆ వడ్డీ భారాన్ని తట్టుకోలేక ప్రాజెక్ట్ డిలేని తట్టుకోలేక చేతగాక రేట్స్ పెరుగుతున్నాయి. అర్థమైందా మీకు? సి మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఇండస్ట్రీలో. అసలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రియల్ ఎస్టేట్. ప్రాజెక్ట్ ఒకటి తర్వాత ఒకటి పూర్తవుతున్నాయి. ప్రాజెక్ట్స్ ఒకటి తర్వాత ఒకటి సేల్స్ అయితలేవు. అంటే ఇన్ ఆర్డర్ సేల్స్ అయితలేవు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కొంతమంది పాత ప్రాపర్టీస్ డిస్కౌంట్ కొంటున్నారు, కొంతమంది కొత్త ప్రాపర్టీస్ వైపు పోతున్నారు. అంటే పాత ప్రాపర్టీస్ సేల్ కాకనే కొత్త వెంచర్లో బుకింగ్స్ అవుతున్నాయి. ఇదో విచిత్రం. ఎక్కడ ఇంట్రెస్ట్ బర్డన్ ఎక్కువ ఉందో అక్కడ సేల్స్ తక్కువ ఉండి, ఎక్కడ ఫ్రెష్ ప్రాజెక్ట్ ఉందో అక్కడ సేల్స్ ఉన్నాయి.
ఆ సేల్స్ కూడా ఎట్లా, ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా సేల్స్ వచ్చినాయో ఇనీషియల్లీ అట్లా సేల్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ పూర్తిగా అమ్ముడుపోతలేవు, కొత్త ప్రాజెక్టులు కూడా పూర్తిగా అమ్ముడుపోతలేవు, జస్ట్ ఇనిషియల్ బుకింగ్స్ అవుతున్నాయి. మరి పాత ప్రాజెక్టులు కొనండి అంటే కొట్టలేరు, కొత్త ప్రాజెక్ట్కి వస్తున్నారు. అంటే పాత ప్రాజెక్టు లాస్ పెరుగుతున్నాయి, కొత్త ప్రాజెక్ట్స్కి లాస్ రెడీ అవుతుంది. అంటే రెండు చోట కండ్ల ముందరనే ప్రాజెక్ట్ లాస్లో పోవడానికి రెడీగా ఉన్నాయి. చాలా మంది జనరల్ అడిగే ప్రశ్నకు జవాబు ఇది. అయితే ఈ రియల్ ఎస్టేట్ గత 7-8 ఏళ్ళుగా ఇచ్చిన బిల్డప్ ఇప్పుడు ఆ బిల్డప్పే శాపంగా మారింది. ఈ 7-8 ఇయర్స్లో ఈ ఎస్కలేషన్ ఎందుకు వచ్చింది రియల్ ఎస్టేట్లో అంటే, ఇది గ్లోబల్ సిటీ, ఇది కాస్మోపాలిటన్ సిటీ, ఇది ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. రీజన్ ఏమి అంటే తెలియదు, కానీ ఇదైతే నిజం. రీజన్ తెలియకుండా ఒక సిటీ తనకు తానే గ్లోబల్ సిటీగా తయారు కావడం చాలా అరుదు. ఆ అరుదైన సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఎట్లా జరిగింది మీకు అందరికీ తెలుసు. కార్లు తేలుతున్న, వాన వస్తే కార్లు సెలార్లో తేలుతున్న, ఇది గ్లోబల్ సిటీ. నడిబొడ్డున్న హుస్సేన్ సాగర్ కంపు కొడుతున్నా, ఇది గ్లోబల్ సిటీ. ఇక్కడ వాళ్లకు జీతాలు లేకున్నా బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన లేబర్కి పుష్కలంగా జాబులు దొరుకుతున్నాయి, అందుకోసమే గ్లోబల్ సిటీ. అమ్ముడు పోని 50 అంతస్తుల టవర్లు కడుతుండ్రు, అందుకోసం ఇది గ్లోబల్ సిటీ. అసలు గ్లోబల్ సిటీ మీనింగే చేంజ్ చేసింది హైదరాబాద్. మీనింగే చేంజ్ అయిపోయింది. అసలు గ్లోబల్ సిటీ అంటే ఏంటంటే ఏ అర్హతలు ఉండవసరం లేదు, జస్ట్ గ్లోబల్ సిటీ అంతే. నేను చెప్తున్నా అంతే, గ్లోబల్ సిటీ. నేను చెప్తున్న న్యూయార్క్, నేను చెప్తున్న మ్యాన్హాటన్, నేను చెప్తున్నా. నీవెందుకు చెప్తున్నావు? ఏ బేసిస్ మీద చెప్తున్నావు? బేసిస్ ఏముండదు, నేనే చెప్తున్నా అంతే. ఎకరం ₹1,00,00,000 అన్నట్టు ఇది హైదరాబాద్ గ్లోబల్ సిటీ అంతే, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. ఇది వాదన, ఇది లాజిక్. మరి ఈ లాజిక్కే ఇప్పుడు వర్కౌట్ అవుతలేదు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ సంబంధం లేని న్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 పొలిటికల్ ప్రాబ్లం వచ్చినా రియల్ ఎస్టేట్ సేల్స్ స్తంభిస్తున్నాయి. అంటే పొలిటికల్గా కొంత డీస్టేబిలైజ్ అవుతుంది కాంగ్రెస్ అనే ఒక థింగ్ వినిపిస్తుంది. ప్లస్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి నెగటివ్ రావడంతో చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. మీరు చూడండి, ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన సంఘటన కూడా రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్కి ఉంది అంటే అర్థం ఉంది. పుష్ప 2లో జరిగిన వివాదం కూడా ఒక రియల్ ఎస్టేట్ సేల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఇది ఓన్లీ గ్లోబల్ సిటీలోనే అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ సిటీకి వెన్ను ఏం లేదు, బ్యాక్ బోన్ లేదు. నేను చెప్తున్న గ్లోబల్ సిటీ, నేను చెప్తున్న డల్లాస్, నేను చెప్తున్న న్యూయార్క్, నువ్వు చెప్తే అయిపోయి వాళ్ళే ఎవరు చెప్పాలి ఇది గ్లోబల్ సిటీ అని ఇట్లా ప్రూవ్ చేయాలి? ఆధారాలు లేవు కదా. పుష్ప 2లో అయ్యే వివాదానికి రియల్ ఎస్టేట్కి ఏం సంబంధం ఉంది? అయినా సేల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, బికాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వీళ్ళు ఎన్ని రైతు బంధులు, రైతు బీమాలు, రైతు రైతు అని ఇప్పుడు పాలసీ అలా అనౌన్స్ చేయగానే టోటల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. అది ఈ కాంగ్రెస్ సర్కార్కి సోయలేదు. మీరు ఎన్ని ఫ్రీ పథకాలు ఇస్తారో మీ ఎకానమీ అంత ప్రెషర్లో ఉంటుంది అని భావించి జనాలు ఇన్వెస్ట్ చేస్తలేరు. సబ్సిడీల రాష్ట్రాల్లో ఎవరు కమర్షియల్ వెంచర్స్ పెట్టడానికి రెడీగా లేరు. రియల్ ఎస్టేట్ అంత వీక్గా తయారైంది.
పుష్ప 2 స్టాంపీడ్ కూడా రియల్ ఎస్టేట్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు చూసుకోండి ఎంత విచిత్రంగా ఉందో. సినిమా ఇండస్ట్రీపై దాడి అనే లెవెల్కి వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీపై దాడి అంటే రియల్ ఎస్టేట్పై దాడి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీకి డబ్బుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్కి లింక్ ఉన్నాయి, సీరియస్ లింక్స్ ఉన్నాయి. మీరు నన్ను భయపెడితే నేను మిమ్మల్ని భయపెడతా. మీకు ఈ హోల్ స్టోరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ మీరు చూడలేకపోతున్నారు. పుష్ప 2 ప్రాబ్లమ్ని ఎస్కలేట్ చేస్తే ఏమవుతుంది? కాచుకు కూర్చున్న తోడేళ్లకి ఇదే కావాలి. బీజేపీ అనవసరంగా ఎందుకు ఎంటర్ అవుతుంది పుష్ప 2లో? అవసరం లేకుండా తోడేళ్ళు కనుక. బీఆర్ఎస్ గాయపడిన తోడేళ్ళు కనుక ఏం చేయలేకపోతుంది. తోడేళ్ళు ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం, ఎందుకంటే డైరెక్ట్గా ఏం చేయలేరు. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చుకుంటూ పోయి రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ చేసుకుంటూ పోతే ఓట్లు వీళ్ళకే, కాంగ్రెస్కే ఓట్లు, బీజేపీకి ఛాన్స్ లేదు. మరి ఏం చేయాలి? ఏమైనా చేయాలి కదా, తోచింది చేయాలి. తోచింది చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? స్టేట్ ఎకానమీ దెబ్బతింటుంది, అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా పుష్ప గురించి మాట్లాడుతున్నారు. ఇది బిల్డర్స్లో ఆందోళన నెలకొంది. అసలు హ్యాపీగా రియల్ ఎస్టేట్ గురించి, సిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడే సర్కారు సడన్గా పుష్ప గురించి మాట్లాడుతుంది. అటెన్షన్ డైవర్ట్ అయితే ప్రభుత్వానికి లాస్, రెవెన్యూ లాస్. ప్రజలకు ప్రభుత్వంపై డౌట్ వస్తుంది అంటే రియల్ ఎస్టేట్ పడుతుంది. ఇది రియల్ ఎస్టేట్లకు చాలా మింగుడు పడడం లేదు. ఎవడు ఎక్కడ తుమ్మినా అదిగినా రియల్ ఎస్టేట్ పడుతుంది. ఎందుకు పడుతుంది అని ఆలోచిస్తుంది ఇప్పుడు బిల్డర్స్. ఎందుకు పడుతుందంటే ఏ రీజన్ లేకుండా పెంచిన రియల్ ఎస్టేట్కి ఏ రీజన్ లేకుండా పడే హక్కు ఉంది అని బిల్డర్స్ యాక్సెప్ట్ చేస్తారు. లాజికలీ ప్రైజెస్ పెంచుంటే లాజికలీ ప్రైజెస్ పడతాయి. లాజికల్ ప్రైజెస్ ఇల్లాజికల్గా ప్రైజెస్ పెరిగినప్పుడు సంతోషపడ్డారు. అలాగే ఇల్లాజికల్కి రేట్స్ పడుతున్నాయి, భరించాలి. మరి చాలా మంది బిల్డర్కి ఇది మింగుడు పడటం లేదు. ప్రభుత్వం ఏమైనా చేసి తమ ఇమేజ్ కాపాడుకోవాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలి. బిల్డర్లకే వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇమేజ్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. మరి హైదరాబాద్ ఇమేజ్ బిల్డర్స్ మెయింటైన్ చేయండి అంటే పొలిటికల్గా ఎలా మెయింటైన్ చేయగలరు? పాలిటిక్స్ ఈజ్ మచ్ మోర్ సెన్సిటివ్ దెన్ రియల్ ఎస్టేట్. ఎక్కడ ఏం జరిగినా రియల్ ఎస్టేట్పై ఎఫెక్ట్ పడుతుంది. అది ఎవరు భరించలేకపోతున్నారు. ఇదేం విచిత్రం అంటారు? విచిత్రం కాదు, ఇది కావాల్సిందే. నేను అందుకోసం లాజికలీ మాట్లాడండి, లాజికలీ డెవలప్ చేయండి అంట. మార్కెట్లో డిమాండ్ ఉంది అంటే దేనికి ఉంది అంటే మేము చెప్పినాం కనుక, అంతే. మీరు చెప్పిన కనుక మార్కెట్లో డిమాండ్ ఉందట. దానికి మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏం అవసరం లేదు, అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు లాజిక్ కావాలి, పడడానికి లాజిక్ కావాలి, పెరగడానికి లాజిక్ అవసరం లేదు. దయచేసి అందరు గమనించండి, రియల్ ఎస్టేట్ చాలా క్రిటికల్
సెన్సిటివ్ పొజిషన్లో వచ్చేసింది. 60% ప్రైస్ కరెక్షన్ లేకుండే ఈ మార్కెట్లో కొనేవాడు దిక్కు లేడు. 60% స్పాట్ కరెక్షన్ కావాలి. స్పాట్లో అంటే ఇప్పుడున్న ప్రైజెస్కి 60% కరెక్షన్ అయితే కానీ మార్కెట్ స్టెబిలైజ్ కాదు అని వీళ్ళకు తెలుసు. కానీ ఆ 60% వైపు స్పీడ్గా ప్రైజెస్ రావడం చాలా మంది బిల్డర్స్కి సూసైడ్ చేసుకునే పొజిషన్కి తెచ్చేస్తుంది. బిల్డర్స్ ఆర్ హెల్ప్లెస్, స్టేట్ ఈజ్ హెల్ప్లెస్, and buyers are also helpless. They are waiting for the right opportunity. They are not in a hurry. కనుక మీ అందరు కూడా ఈ సిచ్యువేషన్ని గమనించండి. తొందరపడి ఆశపడి పడిపోయాయనుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే మంచిది అని మీ అందరికీ సూచిస్తూ నమస్కారం.